ఉంది. సో ఇక్కడ మరొక వార్త మనం చూసుకుంటే చాలా కీలకమైనటువంటి వార్త. మావోయిస్టు కీలక నేత హిడ్మా హతమైనటువంటి సందర్భం, అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ అయినటువంటి సందర్భం. ఎందుకంటే హిడ్మా చాలా కీలకం. ఎందుకంటే హిడ్మా యువ ఆకారంలో ఉన్నటువంటి యుద్ధాలు చేయటంలో లేకపోతే అలాంటి వ్యూహాలు రచించడంలో చాలా కీలకమైనటువంటి వారు. సో హిడ్మాకు సంబంధించి గతంలో లొంగిపోతారని చెప్పినటువంటి చాలా విషయాలు వచ్చాయి. అంటే ఆయన లొంగిపోబోతున్నారు, ఎందుకంటే హిడ్మా లొంగిపోతే ఆల్మోస్ట్ అయిపోయినట్లే. సో ఇక్కడ ముందు నుంచి కేంద్రంతో చర్చలు జరుగుతాయని చెప్తున్నటువంటి సందర్భాలు, ఇటువైపు వామపక్షాల నుంచి కూడా అలాంటి భావజాలాలు వినిపించాయి. అలాంటి సందర్భాలు చాలామంది మానవ హక్కుల నుంచి కూడా వినిపించాయి. కానీ ప్రభుత్వం ఆపరేషన్ కగారు పెట్టుకుని దాదాపుగా 4 నెలలు మాత్రమే సమయం ఉంది. సో మార్చి వరకు కంప్లీట్ చేయాలన్నటువంటి ఒక డెడ్ లైన్ పెట్టుకుంది. నిన్న బండి సంజయ్ కూడా అవే వ్యాఖ్యలు చేశారు. సో హిడ్మా చాలా కీలకం కాబోతుంది ఆపరేషన్ కగార్లో. హిడ్మాని అలాగే భార్యను కూడా నిన్న హతమార్చినటువంటి కొన్ని ఫోటోలు కూడా అక్కడ ఆపరేషన్ కగార్కు సంబంధించినటువంటి టీం రిలీజ్ చేసింది. సో అవి చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కదలికలు, అంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా మనం ఇప్పుడు భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం లేకపోతే ఈ ప్రాంతాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో కానీ అక్కడికి మకాం మార్చడం, అంటే హిడ్మాన్ కూడా నిన్న హతమార్చినటువంటి రంపచోడవరం అక్కడ ఏజెన్సీ ఏరియాలోనే అక్కడ హతమార్చడం, నెల్లూరు లాంటి ప్రాంతాల్లో, విజయవాడ లాంటి ప్రాంతాల్లో వారు అక్కడ ఇల్లుకి అద్దెకు తీసుకోవడం, అంటే ఏమైనా కుట్రకు ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అంశాలు కూడా నిన్న చాలా కీలకంగా కలవరపాటుకు గురి చేస్తే ముందస్తుగానే పోలీసులు కాటన్ సెర్చ్ ఆపరేషన్స్ కానీ లేకపోతే సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి గస్తీ నిర్వహించినటువంటి సందర్భాలు, చాలామందిని పట్టుకున్నారు. నిన్న దాదాపుగా నెల్లూరులో ఒక 17 మందిని పట్టుకున్నటువంటి సందర్భాలు, విజయవాడ లాంటి ప్రాంతంలో 60 మందిని దాదాపుగా పట్టుకున్నారు, కొంతమంది మిస్ అయ్యారని పోలీసులు అక్కడ ఎస్పీలు, డిఎస్పీలు కూడా సమావేశం నిర్వహించినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. 100 మంది ఎస్పీలతో కూడా నిన్న సమావేశం నిర్వహించారు. సో ఇవన్నీ అంశాలు. ఇక్కడ అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. మడావి హిడ్మా, ఆయన భార్య రాజేష్ సహా 6 మావోయిస్టులు మృతి చెందారు. విజయవాడలో 26 మంది మావోయిస్టులు అరెస్టు చేసినటువంటి సందర్భం. ఏలూరులో మరొక 11 మంది పట్టివేత. పట్టుకున్న వారిలో 11 మంది దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ